ನಮಸ್ತೆ ಸ್ನೇಹಿತರೆ, ವಿಜಯ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ఈ కార్యక్రమం చేస్తాను అంటే ఇప్పుడు చెప్తా ఉన్నా మా సిడిపో మహిళా భక్తులకు ఎన్నో గవర్నమెంట్ మీకు చదువుతుంది, కొందరికి మీకు వస్తూ ఉంటా అంటే మీకు తెలియదు పాపం తీసుకుండేది. అట్లా ఒక అధికారులు తీసుకొచ్చినాను, స్టాల్ వేసినాను, మీకు చెప్పాలా. మా డిఎస్ మాట్లాడుతూ ఉండ్రి అతిక్కోళ్ళు, వాళ్ళు చెప్తా ఉంటుంది నరేగా పని మనం చేసుకుంటే మన జమీన్లకు మంచిది. నాకు ఎట్లా స్కీమ్ ఉందంటే మన జమీన్లో మనమే గెలి వేసుకుంటే దుడ్డులు తీసుకోవచ్చు, వేరే వాళ్ళు పని పెట్టలేదు. నరేగా మన జమీన్లో మనం కాలు తీసుకుంటే దుడ్డు వస్తుంది, మన జమీన్లో మనము చెక్క వేసుకుంటే మనకు దుడ్డు వస్తుంది, మన జమీన్లో ఈ ఫ్రూట్స్ వచ్చేది పండ్లు వచ్చే దుడ్డు వస్తుంది. మీరు అవంతా పంచాయతీ కావాలా రోడ్ వేపిస్తుంది, పోగురోలు పనులు అడిగి పోగురోలు పనులు వేపిస్తే, గుట్టు మీద పనులు అడిగి గుట్టు మీద పనులు వేపిస్తే యావ రోడ్ వేపిల్లారయ్యా. యావ బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు మా దేవరాజపల్లికి బైరాపల్లికి ఒక రోడ్ బ్యాలెన్స్ ఉంది, ఇంకెవరు 2-3 రోడ్లు తీరిస్తే యావదన్నా 3 రోడ్లు ఉంటే బ్యాలెన్స్ చెప్పండి. నా బట్టి నీకు మాట్లాడతావంటే ఇది ఏమర్థము? ఇంగ్లీష్ మాట్లాడతావు, డాక్టర్ లేదంట. కరెక్ట్ అప్ప, నువ్వే వైద్యుకి మినిస్టర్ ఇంటివి, మెడికల్ మినిస్టర్ 10 కోట్లు వచ్చిన నెట్కి డాక్టర్ ఏమని అప్పుడెక్కడ పోయినప్ప నీ ఇంట్రెస్ట్ ఇప్పుడు మాట్లాడతావు కదా. స్లిప్ ఇస్తామని మాట్లాడారు. పాత్పాలలో తెలిసింటే వచ్చిన ఫస్ట్ టైం పాత్పాలలో నువ్వు పాత్పాలను డెవలప్మెంట్ మాట్లాడతా ఏం ఆరోగ్యం నేను అడిగే తీసుకొస్తాను. నేను ఇప్పుడు చెప్తాను, మెయిన్ రోడ్డు 2 కోట్లు 2.5 కోట్లు వేసి ఇది తెచ్చుకొని 2-3 కోట్లు వేసి మన నీరు రోడ్డు వచ్చింది అలా సిమెంట్ అంతా పైంది. జల్దీ సిమెంట్ రోడ్ ఊరిలో అండి 1.5 కోట్లు గవర్నమెంట్ దుడ్డే వచ్చిందా ఏమిలా రోడ్ ఎన్నిసార్లు దుడ్డు చెప్పి రోడ్ వేపిస్తానా చెప్పాకిష్టపడి అనుకోండి. ఈ పొద్దు కాంసాన్ ఈ పంచాయతీ మాత్రం చెప్పాను, నేను వేరే పంచాయతీ చెప్తున్నాను. కాంసాన్ పనులు వచ్చి అనా రోడ్ లేదు ఉండే రోడ్ వేపిస్తుంది. సింగప్గార్ పనులు వచ్చి పాత్పాలు సింగప్గార్ పనులుగా 9 కోట్లు వచ్చి రోడ్ వేపించిస్తుంది. గుడిపల్లి గుజ్జా పనులు వచ్చి కాశ్మీర్కి గుడిపల్లి గుజ్జాపల్లి పైపాలను ఒడిగి వేపించిస్తుంది. ఏం అక్కర్లా తిరిగి అది ఎవరైనా ఉండిపోయి. కానీ మాతృమిత్రులకి ఒక వినంతి చేస్తా, ఎవరేం చెప్తారు రాయండి, మీకు అర్థం నేను చేయను. కానీ భాజపాలో వచ్చేలా పోటీ ఒక రిపోర్టర్ ఉన్నాడు, వాడు దానికి ఒళ్ళు కొట్టి రాస్తాడు, ఇంకా ఏమో రాస్తాడు వాడు. నేను అడిగేది ఏముంటే అన్నాయి, నేనేం దానికి వేరే మన మాట చెప్తున్నాను. నువ్వు పోటీ రిపోర్టర్ నువ్వు రాస్తావు నా బట్టి. దయచేసి చెప్తా ఈ వేదిక పైన నేనేమే ఎవరికో ములాజించి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తే సంఘ సమస్యలతో డిఎస్సి స్కీములతో ఇంక ఎవరికి భయపడను. భయపడదు ఆ భగవంతుకి నీ యొక్క పేదాలు మాత్రం నేను భయపడ్డాను, జ్ఞాపకం చేస్తాను. దానికి దయచేసి నేను ఏమంటే ఇంకా చాలా మాట్లాడేది ఉంది. ఇప్పుడు అదే డెవలప్మెంట్ అమ్మనికి 1 కోటి రూపాయలు వేసినాను, ఈ పొద్దు 1 కోటి రూపాయలు పూర్తి చేస్తాను. అది కాలేజీకి 1 కోటి రూపాయలు వేస్తే ఊరూరులోన 2-3 పనులు ఇస్తే అన్ని ఊళ్ళో 6 ప్యాంట్లు చెప్తున్నాము. నల్సాన్పల్లికి ఇప్పుడు రోడ్డు పూర్తి చేస్తున్నా, పాతపల్లిలో రోడ్డు పూర్తి చేస్తాను. నేను 50 చేయాలి. నువ్వు మాట్లాడతావు 50 చేయకుంటే మాట్లాడు, చేసిన మాట్లాడి తిరిగి ఇంకోటి చెప్తావు. ఎవరి ఈ సుబ్బారెడ్డికి వయసులో బాధలు చేస్తాయంట. ఈ రామస్వామి దేవుడే సాక్షి. నేను వస్తూ ఉంటే లతా డీసీ ఉండా ఒక బారు వయసులో వస్తూ ఉంటే నేను నెట్టిస్తే చేపించింది ఎవరు చెప్పించింది ఆ రాముడు వాడికి అన్యాయం చేయాలంటే ఈ వేదికపై చెప్తా ఎవరు చెప్పించేవాడు. నేను యావదట్లా నా స్వైట్ కోసమో నా లీడర్ కోసం నేను వ్యాపారం చేసిందా, జనాల కోసం ఇంకా ఏమైనా పని ఉంటే అది ఇస్తే నేను చేసిండు. అది బాగా పెట్టుకొని చెప్తాను ఐదుకి. అలాంటే నేను నాకేమదు భగవంతుడు నాకు అన్ని ఇచ్చినాడు. నేను యావత్తు ఒక 50 పోస్ట్ ఎమ్మెల్యే గారు పెట్టిందా
మీ యొక్క సేవ చేయాలంటే వచ్చిండే ఉంటాను దానికి దయచేసి మీరు కూడా ఉంటాయి అంటే పాపం మీ తప్పున వాడు అక్కడి నుంచి వాడి పాల్గొని వాళ్ళు చెప్పాలి కొట్టారు చెప్పాలి కొట్టాక నిజం ఉంటే చెప్పాలి కొట్టారు ఎవరైనా ఊరికి ఎవరితో పోల్చుకుంటారు దానంతనే ఎవరిలే మాకు నొప్పి అవుతున్నాడు పొద్దున్న వారానికి 5 దినాలు బాగేపల్లిలో ఉంటా 9 గంటలు రాత్రి 9 గంటల దాకా ఉంటా నేను ప్రాంతంలో ఎవరైనా ఇబ్బంది తెలుస్తాను నా పట్టి మాట్లాడతారంటే నాకు నొప్పి కాదా మీరే చెప్పండి దానికి దయచేసి వాళ్ళకంటే ఇప్పుడు చెప్తాను మీ రాజకీయం మీరు చేసుకొని పోండి ముందు దినాలు ఇంకా లేదు మాట్లాడితే సరైన ఆన్సర్ మీకు ఇచ్చే దగ్గరలో ఉంది అది ఇస్తాను చెప్తా మీరందరూ వచ్చి మీరు ప్రొడక్షన్ నమస్కరించి నా 2 మాటలు చూస్తా జై హింద్ జై